buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series promo analysis of episode number 80. సో 80కి బానే వచ్చేసారు అబ్బా, బాలాక్ వచ్చారు నిజంగా బిగ్ బాస్ టీమ్ అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రోమోలో ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తున్నారని. ఆల్రెడీ మన ఏమంటారు సో కాల్డ్ సోనియా వచ్చింది, తర్వాత భజన బేబక్ వచ్చింది, తర్వాత రాక్ స్టార్ శేఖర్ భాష వచ్చాడు. సో వీళ్ళతో అయితే నిన్న ఎపిసోడ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత సో మనకి ప్రోమోస్ లో చూపించినట్టు నెక్స్ట్ మనకి ఈయన పేరు ఆదిత్య ఓం వచ్చాడు, తర్వాత మన క్రయింగ్ స్టార్ అయినటువంటి మణికంఠ వచ్చాడు, ఎమోషనల్ స్టార్ మణికంఠ వచ్చాడు, అండ్ నైనిక కూడా వచ్చింది. అండ్ ఇంకా మనకి రాని ప్రోమోలో అప్డేట్ ఏంటంటే సీత కూడా వచ్చింది. సో సీత వచ్చి స్ట్రైట్ అవే మన యష్మిని ఇది చేయడం చూసాం, అండ్ నైనిక వచ్చేసి నబిల్ ని అనడం చూసాం. నాకు తెలిసి ఇట్లన్నిట్లో విష్ణు కాస్త సేఫ్ అయిపోద్దేమో, నామినేషన్ లో రాదేమో, ఎందుకంటే మాక్సిమం నామినేషన్స్ వీళ్ళకే జరుగుతున్నాయి. మోస్ట్లీ కన్నడ పీపుల్ అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళందరికీ నామినేషన్స్ ఎక్కువ పడ్డాయి. ఎక్కువ నామినేషన్స్ నిఖిల్ కి, ఆ తర్వాత ఎక్కువ నామినేషన్స్ నిఖిల్ అండ్ ప్రేరణకి సమానంగా పడుతున్నాయి, తర్వాత యష్మికి, ఆ తర్వాత పృథ్వీకి నామినేషన్స్ పడుతున్నాయి అనమాట. అండ్ నబీలు ఏదో ఆ ఆటలో అనుకోకుండా వచ్చేసాడని అనుకోవచ్చు. విష్ణుకి ఎవ్వరు పాయింట్ రైస్ చేయట్లేదు, అంతా కూడా వీళ్ళ మధ్యనే జరుగుతుంది. అండ్ ఈ రోజు కూడా నామినేషన్స్ మంచి హీట్ లో ఉంటాయి అనిపిస్తుంది. యాజ్ ఐ సెడ్, సో నెక్స్ట్ వీక్ అంతా కూడా రాయల్స్ కి కంటెస్టెంట్స్ వచ్చి రాయల్స్ ని నామినేట్ చేస్తారని అయితే నాకు అనిపిస్తుంది. మేము అక్కడ కూడా ఏం చెప్పలేం, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ వీళ్ళనే టార్గెట్ చేశారు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళనే టార్గెట్ చేయాలని అస్సలు లేదు. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటే అలా ఆడతారు. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం అండ్ అనాలిసిస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.